వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్ అండి. థంబ్నెయిల్లో చెప్పినట్టుగానే యూట్యూబ్లో వీడియోలు చేయడము, మనీ సంపాదించడము అంత ఈజీ అయితే కాదండి. అందరూ మానిటైజేషన్ అయిన తర్వాత మాకు ఇంత అమౌంట్ వచ్చింది, అంత అమౌంట్ వచ్చింది అని చెప్తూ వీడియోలు పెడుతుంటారు కదా. ఆ వీడియోలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి నేను స్టార్ట్ చేశాను. కానీ యూట్యూబ్ అయితే అంత ఈజీ కాదండి. సో చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు. ఒక 10 వీడియోస్ పెట్టేసరికే మనకి అమ్మయ్య అనిపిస్తుంది. ఇప్పుడు డైలీ వీడియోస్ పెడితేనే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో ఒక్కరోజు వీడియో చేయకపోయినా 100 వ్యూస్ దాటట్లేదు. ఒక 1 మంత్కే నాకు సరిపోయింది. సో మరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఏమో అర్థం అవ్వట్లేదు. సో బాగా బీటెక్లు డిగ్రీలు చదివి పిల్లల్ని కానీ ఇంట్లో ఉంటూ ఏం చేయాలో అర్థం కాక ఇలా యూట్యూబ్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేస్తాము. కానీ చాలా కష్టం, అంత ఈజీ కాదు యూట్యూబ్లో వీడియోలు చేయడం అనేది. సో సక్సెస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. మానిటైజేషన్ పాలసీస్ ఇంకా ఎలిజిబిలిటీకి రీచ్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో ఇప్పుడు 1 మంత్ నుండి వీడియోలు పెడుతుంటే కూడా ఒక 100 సబ్స్క్రైబర్స్ రాలేదు. అలాంటిది ఇలా ఎప్పుడు పెడతానోనండి నా మొదటి సంపాదన అనుకుంటూ. సో అందరూ పెడుతుంటారు కదా వీడియోలు యూట్యూబ్లో. సో నేను కూడా అలా ఎప్పుడు పెడతానో ఇలా ఇది నా మొదటి సంపాదన అనుకుంటూ. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే. సో ఇది థంబ్నెయిల్లో అందరూ పెడుతుంటారు కదా డబ్బులు పెట్టి నా సంపాదన అని. సో నేను కూడా అలా త్వరలోనే పెట్టాలి. తొందరగా నేను యూట్యూబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు. ఇవి మాత్రం యూట్యూబ్ నుంచి రాలేదండి అమౌంట్. సో ఇది ఇంట్లో అమౌంట్. సో ఏం దయచేసి తిట్టుకోకండి. నేను ఇలా ఎప్పుడు వీడియో చేస్తా అని ఎదురు చూస్తున్నాను. సో అది తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.